దేవుని గొప్ప గణనామంలో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. అలాగే మీకందరికీ కూడా శుభములు కలుగును కాక. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము చేత మనలను నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? అలాగైతే ఈ వాగ్దానమును చదువుకుందాం. అది కీర్తనల గ్రంథము నుండి 86వ కీర్తన 17వ లేఖనము మనం చూద్దాం. దేవా, నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుతున్నావు. అవును, దేవుడు సహాయకుడై అనునిత్యము ప్రతి జనమును కూడా ఆదరిస్తూ ఉన్నాడు. ఎన్నడూ కూడా ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. కానీ మనమే ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినము నుండి అయినా సరే నేను చేస్తున్నటువంటి సహాయమును నీవు మరిచిపోకుండా నీవు జ్ఞాపకం ఉంచుకొనము అని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ రీతిగా దేవుని యొక్క సహాయమును మరిచిపోకుండా నీవు నిజముగా నాకు సహాయకుడు ఉన్నావు ప్రభువా అని ఏ దినమైతే నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటావో, స్తుతి స్తోత్ర అర్పణలు సమర్పించుకుంటావో, ఆ దినం నుండి కూడా ఆయన నీకు నిత్యము సహాయకుడుగానే ఉంటాడు. ఈ రీతిగా దేవుడు మనకు ఉండాలి అనుకుంటే అందరం కూడా తలలు ఉంచుకుందాము, ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమపూర్ణుడా, నీ పాదములకు కృతజ్ఞతలు స్తుతి స్తోత్రములు ఈ ఉదయకాల సమయమున చెల్లించుకుంటున్నాం. కాబా, ఇదిగోనైనా ఈ వాగ్దానమును వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని నీవు దృష్టించి ప్రతి ఒక్కరికి కూడా నీవు సహాయకుడు అయి ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేయమని బ్రతిమలాడుకుంటున్నాం. ప్రభువా, మరొక్కసారి ఈ వాగ్దానము నీ ప్రియబిడ్డలందరిలో కూడా ఫలింప చేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామంలో ఇదిగోనైనా నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.